హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ కి రిలేటెడ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని యూనిట్ 10 కి సంబంధించినటువంటి పోయట్రీ ఎ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్. ఓకే, ఎ వరల్డ్ అంటే ప్రపంచం, మేడ్ బై ఆటమ్స్. ఆటమ్స్ అంటే తెలుసు కదా, అణువులతో నిర్మించారు ఈ ప్రపంచాన్ని అని చెప్తున్నారు. చెప్పేది ఎవరు అంటే రైటర్ వచ్చేసి మార్గరెట్ క్యావెండిష్. సో ఈవిడ రాసినటువంటి పోయమే ఎ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్. సో ఫస్ట్ we will see about the poet. Margaret Cavendish, the Duchess of Newcastle, was a 17th century English writer, scientist and philosopher. సో మార్గరెట్ వచ్చేసి ఆవిడని డచెస్ ఆఫ్ న్యూ క్యాసిల్ అని కూడా అంటారు. ఈవిడ 17th సెంచరీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ రైటర్, అలాగే సైంటిస్ట్ కూడా, అలాగే ఫిలాసఫర్ అంటే తత్వవేత్త అన్నమాట. బోర్న్ అండ్ డైడ్ అంటే ఆమె బర్త్ అండ్ డెత్ గురించి చూస్తే 1623లో బర్త్ అండ్ 1673లో డెత్. షీ ఇంట్రడ్యూస్డ్ ఇమాజినేటివ్ అటామిక్ థియరీ ఇన్ పోయట్రీ అండ్ కంబైన్ సైన్స్ అండ్ లిటరేచర్. సో ఆవిడ పోయట్రీలోనే ఫస్ట్ టైం అటామిక్ థియరీ గురించి ఇమాజిన్ చేసి ఇంట్రొడ్యూస్ చూశారంట. ఓకే, ఈ కవిలలో ఎవరు కూడా ఇంతగా ఆలోచించి, కొత్తగా ఆలోచించి ఇలాంటివి ఎవ్వరూ యూజ్ చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఈవిడ ఇమాజినేషన్ పవర్ తోని, ఓకే, ఊహించి అటామిక్ థియరీ గురించి పోయమ్స్ లో యూజ్ చేసింది. అంటే ఈవిడ ఇక్కడ బోత్ సైన్స్ అండ్ లిటరేచర్ ని కంబైన్ చేశారంట. హర్ ఫేమస్ వర్క్స్ వచ్చేసి Poems and Fancies, Observations upon Experimental Philosophy, The Blazing World, A World Made by Atoms. ఇవి వచ్చేసి ఆమె ఫేమస్ వర్క్స్. సో ఇది వచ్చేసి పోయట్ గురించి. నెక్స్ట్ మనం థీమ్ చూసుకుంటే ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయమ్ ఈస్ అటామిజం, ద బిలీఫ్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. సో ఇందులో మెయిన్ గా ఈ పోయట్రీలో దేని గురించి చెప్తున్నారు అంటే ఆటమిజం. ఆటమ్స్ అంటే తెలుసు కదా, అణువులు అని అంటారు. ఓకే, సో ఇక్కడ అణువులు, ఆటమ్స్ వల్లే ప్రతిదీ ఉంటుంది అనేసి ఈవిడ చెప్తున్నారు. ఈవిడ దృష్టిలో ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ అంటే ఈ యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా టైనీ పార్టికల్స్ ఉంటాయి, వాటితోనే నిర్మించబడ్డాయి. ఆ టైనీ పార్టికల్సే ఆటమ్స్ అనేసి చెప్తున్నారు. ద పోయిట్ కంబైన్ సైన్స్, ఫిలాసఫీ అండ్ క్రియేటివిటీ టు ఎక్స్ప్లెయిన్ ది ఆరిజిన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది వరల్డ్. సో మన వరల్డ్ ఆరిజిన్ అంటే ఎలా మొదలైంది, దాని ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిడ ఇక్కడ సైన్స్ ని, ఫిలాసఫీని, క్రియేటివిటీని మూడింటిని కంబైన్ చేశారంట. She presents her imaginative ideas about how the universe is formed and how nature works. So nature ఎలా ఫామ్ అయింది, అలాగే ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా ఆమె ఇమాజినేటివ్ ఐడియాస్ ని యూజ్ చేసి మనకు ఈ పోయంలో చెప్తున్నారు. సో ఈ యూనివర్స్ మొత్తం కూడా ఆటమ్స్ తోనే నిర్మించారు, అది ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్మరీలోకి వెళ్ళిపోతే Cavendish explains that the entire world, including human, animals, plants and objects, is created from these small invisible particles. ఆవిడ ఏమంటున్నారంటే ఎంటైర్ వరల్డ్, ప్రపంచం అంతా కూడా, అందులో ఎవరెవరు ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్, మనుషులు, జంతువులు, చెట్లు, అలాగే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా క్రియేటెడ్ ఫ్రమ్ స్మాల్ ఇన్విజిబుల్ పార్టికల్స్. అవి ఎలా చేశారు అని అంటే మన కళ్ళకు కనిపించినటువంటి చిన్న చిన్న పార్టికల్స్ తోని క్రియేట్ చేశారంట. అకార్డింగ్ టు హర్, atoms are the basic building blocks of nature and all changes in the world happens because atoms move, combine, separate and rearrange themselves. సో ఆవిడ ఏమంటున్నారంటే ఆటమ్స్ అనేవి బేసిక్, ఒక్కొక్క ఆటం కలవడం వల్లే ఈ నేచర్ అనేది బిల్డ్ అయింది. ఈ నేచర్ లో అన్ని ఉన్నాయి, ఇవన్నీ యానిమల్స్, హ్యూమన్, ప్లాంట్స్, ఆబ్జెక్ట్స్ ఇలా అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఈ ఆటమ్స్ మూవ్ అవ్వడం, లేదంటే ఒక ఆటం ఇంకో దాంతో కంబైన్ అవ్వడం, లేదంటే సపరేట్ అవ్వడం, రీఅరేంజ్మెంట్స్ ఇలాంటివి జరగడం వల్లే ఇక్కడ అన్ని ఫామ్ అవుతున్నాయి. అంటే ప్రతిదీ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి ఆటమ్స్ అనేసి చెప్తున్నారు.
Cavendish imagines atoms as కాన్స్టెంట్లీ యాక్టివ్ అండ్ డైనమిక్. సో ఆవిడ ఏమంటున్నారంటే అవి ఎప్పుడూ కూడా చాలా చురుగ్గా అండ్ డైనమిక్ గా ఉంటాయన్నమాట. దే ఆర్ ఆల్వేస్ ఇన్ మోషన్ ఫార్మింగ్ డిఫరెంట్ షేప్స్ అండ్ స్ట్రక్చర్స్. అవి ఎప్పుడు మోషన్ లోనే ఉంటాయి, అంటే ఎప్పుడు కదులుతూ ఉంటాయి. సో అలా వివిధ ఆకారాలను నిర్మిస్తూ ఉంటాయంట. డిపెండింగ్ ఆన్ హౌ ఆటమ్స్ జాయిన్ టుగెదర్ దే క్రియేట్ డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ లివింగ్ బీయింగ్స్. సో ఎలా అంటే ఇప్పుడు ఒక ఆటమ్ ఉంది, అలాంటి ఒక 10 ఆటమ్స్ వస్తే రౌండ్ గా ఫామ్ అయితే అవి మూవ్ అయిన దాన్ని బట్టి వాటి మోషన్ ని బట్టి అవి రౌండ్ గా ఫామ్ అయితే సర్కిల్ లాగా ఫామ్ అవ్వడం, సో ఇలా పొడుగ్గా ఫామ్ అయితేనేమో ఒక కోన్ లాగా లేదంటే స్క్వేర్ లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఫామ్ అవ్వాలి అంటే అక్కడ ఆటమ్స్ మూవ్మెంట్ బట్టే జరుగుతుంది. Depending on how atoms join together, they create different materials and living beings. Same. అవి మూవ్ అయిన దాన్ని బట్టి జాయిన్ అయిన దాన్ని బట్టే కొత్త కొత్త మెటీరియల్స్, డిఫరెంట్ మెటీరియల్స్, లివింగ్ బీయింగ్స్ అన్ని ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, when atoms combine in one way, they may form solid objects. When they combine differently, they may create living creatures. So, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నానంటే ఆటమ్స్ ఒక విధంగా కంబైన్ అయితే అక్కడ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఫామ్ అవ్వచ్చు, అవి ఇంకొక విధంగా ఫామ్ అయితే అవి లివింగ్ క్రియేచర్స్ ని ఫామ్ చేస్తాయి. This idea emphasizes that diversity in nature comes from variations in atomic arrangements rather than supernatural forces. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఏదో శక్తుల వల్ల ఇక్కడ నేచర్ అనేది మనుషులు ఇవన్నీ ఫామ్ అవ్వలేదు, ఇవన్నీ ఫామ్ అయింది కేవలం అటామిక్ అరేంజ్మెంట్స్ వల్లనే అని ఆవిడ చెప్తున్నారు. The poem also highlights the order and harmony of nature. Cavendish suggests that atoms do not move randomly without purpose. Instead, they follow natural laws that maintain balance in the universe. So, ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రకృతి యొక్క సమతుల్యత, ఓకే, హార్మనీ అండ్ ఆర్డర్, సమతుల్యత అలాగే ఆర్డర్ అంటే క్రమబద్ధంగా ఉండడం ఇవన్నీ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ ఆటమ్స్ ఉంటాయి కదా, అవి ఇష్టం వచ్చినట్టుగా మూవ్ అవ్వవు, అవి నేచర్ చెప్పిన లా ప్రకారమే మూవ్ అవుతూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయంట. షీ బిలీవ్స్ దట్ నేచర్ హ్యాస్ హిస్ ఓన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్గనైజింగ్ పవర్ గైడింగ్ ఆటమ్స్ టు క్రియేట్ స్టేబుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫార్మ్స్. సో నేచర్ కి కూడా ఇంటెలిజెన్స్ ఉంది, అది తనకంటూ ఉన్న పవర్ తోని ఈ ఆటమ్స్ ని గైడ్ చేస్తుంది. ఈ ఆటమ్స్ అంటే ఈ అణువులన్నీ కూడా ఒకదానికొకటి కలిసి ప్రకృతిలో అన్నింటినీ ఫామ్ చేస్తాయి. This reflects her philosophical belief that nature itself is alive and self-governing. సో దీన్ని బట్టి ఆమె ఏం చెప్తున్నారంటే నేచర్ ఎప్పుడూ ప్రాణాలతోనే ఉంది, అది ఎలా బ్రతికున్నటువంటి ఒక నేచర్ కి కూడా ప్రాణం అనేది ఉంది అండ్ సెల్ఫ్ గవర్నింగ్ అంటే దాన్నంటూ అది కూడా ఓన్ గా నియంత్రించుకోగలిగే శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి. Another important theme in the poem is imagination and speculation in science. సో ఇక్కడ ఈ పోయంలో ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ఇమాజినేషన్, అంటే మనం ఊహించడం, ఓకే, ఊహించడం, కల్పించడం ఇవన్నీ కూడా ఉన్నాయి సైన్స్ గురించి. డ్యూరింగ్ క్యావెండిష్ టైమ్ సైంటిఫిక్ నాలెడ్జ్ వాస్ స్టిల్ డెవలపింగ్ అండ్ మెనీ థియరీస్ అబౌట్ ఆటమ్స్ వేర్ బేస్డ్ ఆన్ రీజనింగ్ రాదర్ దాన్ ఎక్స్పెరిమెంట్స్. సో ఆవిడ టైంలో, ఓకే, అంటే క్యావెండిష్ టైంలో సైన్స్ అనేది డెవలపింగ్ టైంలో ఉందన్నమాట. సో చాలా థియరీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ రీజనింగ్ మీదే ఉన్నాయి, బేస్ చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ మీద కాదు. షీ యూసెస్ పోయిటిక్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్లోర్ సైంటిఫిక్ క్వశ్చన్స్ బ్లెండింగ్ లిటరేచర్ అండ్ సైన్స్. సో ఆవిడ ఏం చేస్తారంటే ఈ పోయిటిక్ లాంగ్వేజ్ ని యూస్ చేసుకొని సైంటిఫిక్ క్వశ్చన్స్ అడగడం, లిటరేచర్ ని కంబైన్ చేయడం, సైన్స్ ని లిటరేచర్ ని రెండింటిని కంబైన్ చేయడం లాంటివి చేశారు. హర్ వర్క్ షోస్ క్యూరియాసిటీ అబౌట్ హౌ ద ఫిజికల్ వరల్డ్ ఆపరేట్స్ అండ్ ఎంకరేజెస్ రీడర్స్ టు థింక్ డీప్లీ అబౌట్ ఎక్సిస్టెన్స్. సో ఆవిడ చేసినటువంటి ఈ క్యూరియాసిటీ, ఆమెకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అంటే ఈ ప్రపంచం అనేది ఎలా మొదలైంది అనే ఆలోచన ఆమెకు వచ్చిన తర్వాత ఆవిడ ఇలాంటి కొత్త క్యూరియాసిటీ, ఒక ఎక్స్పెరిమెంట్, ఇమాజినేషన్ అనేది చేశారు. సో ఈవిడ చేసినటువంటి ఇది రీడర్స్ ని చాలా వరకు ఆలోచించలేలా కూడా చేస్తున్నాయి అన్నమాట. Cavendish also challenges traditional views that explain the world purely through religion or mystical causes. So మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రిలీజియన్ గురించి కూడా,
ఆవిడ ఛాలెంజ్ చేస్తూ అడుగుతున్నారన్నమాట ట్రెడిషనల్ వ్యూస్ ని కూడా. షీ ప్రెజెంట్స్ ఎ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ క్రియేషన్ సజెస్టింగ్ దట్ ద యూనివర్సల్ ఫంక్షన్స్ త్రూ ఫిజికల్ ప్రాసెసెస్. సో ఆవిడ ఏమంటారంటే మన కళ్ళకు కనిపించని ఏదో దైవశక్తి అనడం కాదు, ఫిజికల్ గా ఇదంతా జరిగేది ఆటమ్స్ వల్లనే అనేసి చెప్తున్నారు. However, she does not completely reject spirituality. Rather, she attempts to connect scientific ideas with philosophical reflection about nature's unity. So, ఆవిడిక్కడ అంటే స్పిరిచువాలిటీకి రిజెక్ట్ చేయట్లేదు, అంటే దైవం లేడు ఇలాంటివన్నీ ఆమె చెప్పట్లే. కాకపోతే ఆమె ఏంటి అంటే తన ఐడియాస్ ని, సైంటిఫిక్ ఐడియాస్ ని కనెక్ట్ చేయడానికి, నేచర్ తోని యూనిట్ చేయడానికి చూస్తున్నారు. ది పోయం ఫర్దర్ సజెస్ట్ దట్ హ్యూమన్స్ ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ నేచర్ బట్ ఆర్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ ది సేమ్ అటామిక్ సిస్టమ్. సో ఇప్పుడు ఏమని చెప్తున్నంటే మనుషులు నేచర్ వేరు వేరు కాదు, అందరం కూడా అటామిక్ సిస్టమ్ నుంచే ఫామ్ అయ్యాం. Just like all other things, human bodies and minds are formed from atoms. అన్ని ఫామ్ అయినట్టే మనుషులు కూడా ఆటమ్స్ వల్లనే ఫామ్ అయ్యారు. దిస్ ఐడియా ప్రమోట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది యూనివర్స్, ఎంఫసైజింగ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. సో ఇక్కడ ఏంటి, మనం మనుషులం మాత్రమే కాదు, మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆటమ్స్ తోనే ఫామ్ అయ్యాయి. అంటే మనం అందరం ఇంటర్ గా కనెక్ట్ అయిపోయాం అన్నమాట, ఒకరికొకరం కనెక్ట్ అయి ఉన్నాము, అందరం ఈక్వల్, అందరం సేమే అనేసి చెప్తున్నారు. కంక్లూజన్. A world made by atoms is an imaginative exploration of the structure of the universe. So మన స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంది. Through poetic expression, Margaret Cavendish introduces the concept that everything is composed of moving atoms governed by natural laws. So atoms, moving atoms అన్నీ కూడా కలిసి ఒక నేచర్ ఇచ్చిన లా ప్రకారం, రూల్ ప్రకారం అవన్నీ కలిసి కంపోజ్ చేసేదే ఈ ప్రపంచం అనేసి ఆమె చెప్తున్నారు. It reflects early modern scientific curiosity and highlights Cavendish's unique contribution as one of the first women to write about scientific ideas in literature. సో ఇక్కడ చూస్తే ఆవిడకు ఉన్నటువంటి సైంటిఫిక్ క్యూరియాసిటీని, కుతూహలం అంటే ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫస్ట్ సైంటిస్ట్ అంట, ఇలా ఒక లిటరేచర్ సాహిత్యంలో సైన్స్ ని యూజ్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఈవిడే అనేసి చెప్తున్నారు. ఇది చాలా సింపుల్ గా చెప్పాలంటే మనుషులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ యూనివర్స్ లో అవన్నీ ఆటమ్స్ అన్ని కంబైన్ అయిన తర్వాతే ఒక రూపు అనేది వాటికి వస్తుంది. ఆ రూపును బట్టే అవి మనుషులు, జంతువులు, ప్లాంట్స్ అనేసి ఇలా డిఫరెంట్ గా కేటగరైజ్ చేశారు అనేసి ఆవిడ చెప్తుంది. మరి అవే ఎలా కంబైన్ అయ్యాయి అంటే నేచర్ ఇచ్చినటువంటి ఆ రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి అవి అలా ఫామ్ చేస్తున్నాయి. ఇదంతా ప్రకృతి సహజమైనది, ఇది ఇలాంటి శక్తి వల్ల కాదు అనేసి ఆవిడ చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది సమ్మరీ ఆఫ్ ది ఆన్సర్. మనం మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ తో కలుద్దాం. అంతవరకు సీ యూ ఆల్, బై బై.